సర్వం శివం శివం సర్వం శివాయ గురవే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యహం. రేపు అనగా వైశాఖ శుక్ల చతుర్దశి శ్రీ నరసింహస్వామి జయంతి. చాలా ముఖ్యమైన దినం. ప్రతి ఒక్కరూ రేపు నరసింహస్వామిని స్మరణ చేసుకోండి, నరసింహస్వామి దర్శనం చేసుకోండి, చాలా మంచిది. విష్ణుమూర్తి దశావతారాల్లో 4వ అవతారమే నరసింహస్వామి. వైశాఖ శుక్ల చతుర్దశి రోజు మనము నరసింహస్వామి జయంతి జరుపుకుంటాం. ఆ రోజు విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టారు. కావున మనం ఆ రోజు నరసింహస్వామి జయంతిగా జరుపుకుంటాము. హిందూ పురాణ ప్రకారం త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. సాధు పరిరక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఎన్నెన్నో అవతారాలు అవతరించారు. ఈ దశావతారాల్లో 4వ అవతారమే నరసింహస్వామి. మహాలక్ష్మి సంబోధించే శ్రీ పదాన్ని చేర్చి శ్రీ నారసింహుడు ఈ అవతార మూర్తిని స్మరిస్తారు. ఈ లక్ష్మీ నరసింహస్వామిని మనము ఆరాధన చేస్తే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎవరైనా మృత్యువులో పోరాడుతున్న వారు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధన చేస్తే మృత్యు భయం తొలగిపోతాయి. మనకు ఆ శ్లోకంలోనే ఉంది, మృత్యోర్మృత్యునమామ్యహం. మృత్యు భయాన్ని తొలగించే దేవుడు లక్ష్మీ నరసింహస్వామి. కావున ప్రతి ఒక్కరూ రేపు ఆయన దర్శనం చేసుకోండి, ఆయన స్మరణ చేయండి. ఈ మంత్రాన్ని కూడా చెప్పుకోండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యునమామ్యహం. ప్రతిరోజు ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు జపిస్తే మృత్యు భయం తొలగిపోతాయి. సర్వం శివం శివం సర్వం.